వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వీళ్ళు ఫేక్ కరెన్సీ చైన్ స్నాచింగ్ దొంగతనం జరిగింది. ఈ చైన్ స్నాచింగ్కి పాల్పడిన వ్యక్తి ఈ మహేంద్ర సింగ్ చౌడా. ఈ వ్యక్తి మన జీడిమెట్ల హైదరాబాద్ వాస్తవ్యుడు. ఇతను అరెస్ట్ చేయడం జరిగింది మన నిడమర్రు సిఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి. ఈ వ్యక్తిది రాజస్థాన్, బట్ ఇతను హైదరాబాద్లో చాలా రోజుల ముందు నుంచి హోంగార్డ్గా ఉద్యోగం చేసేవాడు. సిటీ కమాండ్ కంట్రోల్ రూమ్లో పనిచేసేవాడు 2008 నుంచి 2015 వరకు. అక్కడ పనిచేస్తూ దొంగ వ్యసనాలకి చెడు వ్యసనాలకి బానిసయ్యి ఒక 36 చైన్ స్నాచింగ్ కేసెస్ 3 రాబరీ కేసెస్ ఇతను హైదరాబాద్లో చేయడం జరిగింది. సో ఈ పాత హోంగార్డ్, ఈ హైదరాబాద్కి చెందిన హోంగార్డ్ ఇన్ని కేసుల్లో ఉండేవాడు. దాని తర్వాత రిలీజ్ అయినాక ఈ వైజాగ్లో ఉంటూ వైజాగ్ నుంచి ఈ బైక్ పైన వచ్చి చాలా తెలివిగా ఎక్కడ దొరకకుండా ఈ అఫెన్సెస్ చేయడానికి మన ఏరియాకి వచ్చారు. మన ఏరియాలో చేసిన ఫస్ట్ అఫెన్స్కే వెంటనే మన వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం కావచ్చు, రకరకాల టెక్నికల్ అనాలిసిస్ చేసి చాలా కష్టపడి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ మన నిడమర్రు సిఐ గారు మరి మొత్తం నిడమర్రు టీం అంతా. ఇక్కడ చూసుకుంటే ఒక 1,50,000 విలువ చేసే 3.5 కాసులు బంగారు గొలుసు కూడా రికవర్ చేశారు. అండ్ అతను ఈ దొంగతనానికి వాడిన బైక్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఇంకొక సిమిలర్ కేసు కూడా ఈ ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కొల్లి సుబ్రహ్మణ్యం అలియాస్ సుభాష్ అనే వ్యక్తికి ఈ డబ్బులు ఆశ చూపించి, అంటే ఒక 2,50,000 ఒరిజినల్ డబ్బులు ఇస్తే ఒక 15 లక్షలు నకిలీ డబ్బులు ఇస్తాము, ఆ నకిలీ డబ్బుల్ని మీరు ఇంకొకరిని కొంతమందిని మోసం చేసి అమ్ముకోవచ్చు అంటే ఫేక్ కరెన్సీ డీలింగ్ అనమాట. ఆ డీలింగ్ వాళ్ళకి దొరికి దాంట్లో ఇప్పుడు మనం ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వాళ్ళు షేక్ నాగూర్ మీరావలియా అండ్ కొల్లి సుబ్రహ్మణ్యం అలియాస్ సుభాష్, ఇంకొకడు వీరంకి రాజేష్, ఇతను వీరంకి రాజేష్. సో ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని వెనకాల కూడా ఎవరున్నారు, ఇది ఎలా ప్రింటింగ్ చేస్తున్నారు అట్లాంటిది కూడా మా సిఐ ఇన్వెస్టిగేషన్ టీం ఫర్దర్ ఫైండ్ అవుట్ చేస్తారు. దానికి సంబంధించిన డబ్బును కూడా సీజ్ చేసి కోర్టుకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని ద్వారా ఇంకొకటి నేను చెప్పాల్సుకుందేమంటే, ఈ పిచ్చి మాటలన్నీ నమ్మి లక్షకి 10 లక్షలు ఇస్తాము, 10 లక్షలు ఇస్తాము, లక్షకి కోటి ఇస్తాము అట్లా నమ్మితే మీరు కూడా అలా నమ్మి మీరు కూడా ఇంకొకరిని మోసం చేయాలనుకుంటే మీరు కూడా జైలు పాలవుతారు. అండ్ ఆ ప్రాసెస్లో కూడా కొన్ని రాబరీ గ్యాంగ్స్ కూడా ఉన్నాయి స్టేట్లో, మనం చూస్తుంటాం. మీకు ఆశ చూపించి డబ్బులు తీసుకొచ్చాక ఫేక్ పోలీస్ లాగానో పోలీస్ సైరన్ కొట్టో లేకపోతే ఇంకోటో మాయ చేసి మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డబ్బులు దొంగతనం చేస్తారు. అంతేకాకుండా ఇంకొకటి మన భీమడోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి రీసెంట్గా ఒక డిక్కీ అఫెన్స్ జరిగింది. 2,50,000 మనీ పోయింది. అది వెంటనే ఇమీడియట్లీ మన భీమడోలు పోలీసు ఇమీడియట్లీ అన్ని సీసీటీవీస్ ఫుటేజెస్ యూజ్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని ఇమీడియట్లీ ఆ దొంగను పట్టుకోవడం జరిగింది. ఆ దొంగను పట్టుకోవడం ఒకటే కాకుండా వాళ్ళకు వచ్చిన డబ్బుని కోర్టు ఆర్డర్లో ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి కోర్టు సహాయంతో కోర్టు ఆర్డర్ని త్వరగా సేకరించుకొని ఆ బాధితుడు ఏదైతే డబ్బు పోగొట్టుకున్నాడో వాళ్ళకి కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈరోజు ఐ అప్రిషియేట్ ఓన్లీ దొంగను పట్టుకోవడమే కాదు, ఆ పట్టుకున్న సొమ్ముని వెంటనే బాధితుడికి తిరిగి ఇచ్చడంలో కూడా మన భీమడోల్ పోలీస్ బాగా చేశారు. ఐ కంగ్రాచులేట్ దెమ్, భీమడోల్ సిఐ గారు వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా. బ్యాంకుల్లో కూడా బ్యాంక్ అధికారులకు కూడా నా విజ్ఞప్తి, పెట్రోల్ బంక్స్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కూడా, నేను ఎప్పుడు ఊర్లో అనుకుంటాం, ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా, ఉంటే ఓరియంటేషన్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా మన ప్రజలు కూడా అందరూ సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటే ఇట్లాంటి అఫెన్సెస్ ఏమైనా జరిగితే ఇమీడియట్లీ పట్టుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.